హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వాళ్ళ వీడియోలో చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత, అది పూజా విధానం గురించి చూపించబోతున్నా అండి. పుష్యమాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య 2025 సంవత్సరం జనవరి 29 వచ్చింది. అమావాస్యని కోటి జన్మల పాపహారిణి అని కూడా అంటారు. మామూలుగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మన అమావాస్య అంటేనే ఒక భయంగా, అదొక బ్యాడ్ డేగా మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ తమిళ సంస్కృతి ప్రకారం తీసుకుంటే మిగిలిన అన్ని రాష్ట్రాల ప్రకారం ఈ అమావాస్యకు ప్రత్యేకంగా రోగాలు హరించే శక్తి కలిగి ఉందని నమ్ముతారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువే వైద్యనారాయణునిగా వీరరాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే. అందుకే ఈ రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజిస్తాము. అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని మన పూర్వీకులు పెద్దలు చెప్పేవారు. అలానే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజ చేసుకొని ఆ వీరరాఘవ స్వామికి, అయ్యా నాకున్న ఈ రోగాలను తగ్గించు, నీ సన్నిధికి నేను వస్తా అని కోరికలు కోరుకుంటే ఆ రోగాలని తగ్గుముఖం పడతాయని చాలామంది భావిస్తారు. ఈ అమావాస్య రోజు పూజా రూమ్లో కానీ లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని కానీ పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ మీరు వీరరాఘవ స్వామిని ఆ రోజు పూజ చేసుకుంటారు. నా దగ్గర అయితే వీరస్వామి ఫోటో లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పూజ చేసుకున్నాను. మీరు ఆన్లైన్లో ప్రింట్అవుట్ దొరికిద్ది, అలా ప్రింట్అవుట్ తీసుకొని ఫ్రేమ్ చేయించుకొని మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారో ఈ చొల్లంగి అమావాస్య నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ బియ్యపిండి దీపం అనేది తడిపిండితో కానీ పొడిపిండిగా చేస్తారు. ఈ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యపిండి వేసుకొని పంచదారని పౌడర్లా చేసుకొని ఆ పంచదార పౌడర్ వేసుకొని కొంచెం యాలకుల పొడి కలిపి ఆ మూడింటిని కలిపి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కొమ్మొత్తు ఉంటుంది కదండి, పువ్వు ఒత్తి అంటారు దాన్ని, ఆ ఒత్తిని వేసుకొని విష్ణు సహస్రనామాయణం పారాయణం చేస్తా ఈ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల ఆ విష్ణు యొక్క ఆ వీరరాఘవుని యొక్క వైద్యనారాయణుని అనుగ్రహం మనందరికీ ఉండి ఆరోగ్యంగా ఉంటారని చాలామంది భావిస్తారు. ఇది మనం పూజా మందిరాలను పెట్టుకోవచ్చు లేదా సపరేట్గానే పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని. అంతేకాకుండా ఆ రోజు కల్లుప్పు బెల్లం ఎవరికి వారు చేత్తో పట్టుకొని దిష్టి తీసుకొని అది ఒక నీటి కలశంలో కానీ నీటి పాత్రలో కానీ వేయాలి. ఇలా చేయడం వల్ల దృష్టి దోషం ప్రభావం తగ్గుతుంది అని చాలామంది భావిస్తారు. అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయని ఇలా ఇంట్లో వాళ్ళందరూ చేయవచ్చు. లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇట్లా చేస్తే మంచి ఫలితం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అదే పెద్దలు కూడా ఇలా చెప్తూ ఉంటారు. అలాగే భగవంతుడిని నివేదన చేసిన పానకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీ పాదతీర్థంగా భావించి అందరూ స్వీకరించాలి. ఈ చొల్లంగి అమావాస్య నాడు నది స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషమైంది. పితృదేవతలకు తర్పణాలు పెట్టుకోవడం చాలా విశేషమైన రోజుగా భావిస్తారు. పితృదేవుల ప్రీతిగా అంతే అండి. పుష్యమాసంలో వచ్చే ఈ ఆఖరి అమావాస్యని చొల్లంగి అమావాస్య రోజు అందరూ పిండి దీపాలు పెట్టి ఆ వైద్యనారాయణని పూజిస్తా ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.